హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానో మీకు అందరికీ తెలిసిందే. సో నేనైతే ఇండియా వచ్చాను. మేము ఎవ్రీ ఇయర్ ఇండియా వస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇండియా వచ్చాము. లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు నేను ఇంట్లో కొన్ని ఏ విధంగా సర్దుకున్నాను ఇవన్నీ కూడా నేను మీకు లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టాను కదా. సో ఈసారి కూడా నేను ఎవ్రీ ఇయర్ వెళ్ళే ముందు ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని అయితే మేము స్టార్ట్ అవుతాం అన్నమాట. లాస్ట్ ఇయర్ నాకు ఇంకా కొన్ని చేసి ఉంటే బాగుండు అనేటువంటి కొన్ని ఇబ్బందులు అయితే నేను మళ్ళీ సిడ్నీకి రిటర్న్ అయినప్పుడు నాకు అనిపించాయన్నమాట. అవి ఏంటి, నేను ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ నేను ఒక 6 వీక్స్ 8 వీక్స్ నేను ఇంట్లో లేనప్పుడు నాకు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేటివి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఫాలో అవ్వండి, వీడియో చివరి దాకా చూడండి. మాకు ఫస్ట్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే, ఆఫ్టర్ 6 వీక్స్ ఇంటికి వచ్చిన తర్వాత కాక్రోచెస్ అన్నీ కూడా ఇట్లా డోర్ ఓపెన్ చేస్తానే మాకు వెల్కమ్ చెప్పాయన్నమాట. అసలు ఎంత చిన్న కాక్రోచెస్ దగ్గర నుంచి పెద్ద కాక్రోచెస్ వరకు ఉన్నాయి. మాకైతే ఒకసారిగా ఏంటి ఇలా అయిపోయింది అనిపించింది. నేనైతే అరే ఏంటి ఇట్లా వచ్చేసాయి, పెస్ట్ కంట్రోల్ చేయించాం కదా అని చెప్పేసి అనుకున్నాము. అప్పుడు మా హస్బెండ్ అన్నారు 1 ఇయర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ చేయించాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు అనమాట. అప్పుడు నాకు అనిపించింది, అరే ఈ విషయం ముందే తెలిస్తే ముందే మనం ప్రికాషన్ తీసుకొని కాక్రోచ్ కిల్లర్ అయితే పెట్టేసి వెళ్తాం కదా అని చెప్పేసి అనిపించింది. ఈసారి అయితే మాత్రం నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అందుకని చెప్పి మేము బన్నింగ్స్కి అయితే వెళ్ళి ఇదిగోండి కాక్రోచ్ కిల్లర్ అయితే మేము చూస్తున్నాము. చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. మనకు నచ్చినటువంటి కాక్రోచ్ కిల్లర్ అయితే మనం తీసుకోవచ్చు. ఈ కాక్రోచ్ కిల్లర్ కొన్ని పేస్ట్ లాగా ఉన్నాయి, కొన్ని జెల్స్ ఉన్నాయి, తర్వాత స్ప్రే కూడా ఉన్నాయన్నమాట. మేమైతే జెల్ తీసుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా కాక్రోచ్ కిల్లర్ జెల్ అయితే మేము తీసుకున్నాము. అది 30 గ్రామ్స్ అయితే మొత్తం మా హౌస్కి అంతా కూడా సరిపోతుందని చెప్పేసి ఇదిగోండి స్ప్రే అయితే చెప్పాను కదా, ఇది స్ప్రే కూడా మేము తీసుకున్నాం అనమాట. ఈ కాక్రోచ్ కిల్లర్ పెట్టి వెళ్ళడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, మనం ఇంటికి వచ్చేసరికి మనకు ఇంతకు ముందులాగా కనిపించినట్టుగా కాక్రోచెస్ అయితే ఉండవు. ఆ తర్వాత మనం కావాలంటే మనం మళ్ళీ పెస్ట్ కంట్రోలర్ని పిలిచి మనం పెస్ట్ కంట్రోల్ అయితే చేయించుకోవచ్చు. ఇంకా సైమల్టేనియస్గా మీకు అందరికీ తెలిసిందే, మీరు లాస్ట్ ఇయర్ కూడా నా వీడియోస్లో చూసున్నారు కదా. నేనైతే పాత బట్టలు, మాకు సరిపోని బట్టలు, కొన్ని టైట్ అయిపోయినవి, మరి బాగా పాడైపోయినవి, ఇవన్నీ కూడా నేను సార్ట్అవుట్ చేసి నేను పక్కనైతే పెట్టుకొని మళ్ళీ నా కబోర్డ్స్ అన్ని నీట్గా నేను సర్దుకుంటాను అనమాట. ఇంకా ఇంట్లో ఏమైనా పనికిరాని వస్తువులు ఉన్నా, మనం వాడని వస్తువులు ఉన్నా మా హస్బెండ్ అయితే వాటిని పడేద్దామని చెప్పారనమాట. కొన్ని హెవీగా ఉన్నటువంటి వస్తువులు ఏమైనా ఉంటే మనం కౌన్సిల్లో పికప్కి బుక్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు మనకు ఒక రోజు స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ రోజు మనం కనుక చెత్త అంతా బయట పెట్టేస్తే వాళ్ళు ఆ చెత్త అంతా కూడా తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే, ఇదిగోండి నేను చెప్పాను కదా మేము కాక్రోచ్ కిల్లర్ తీసుకొచ్చాము అని చెప్పేసి, ఈ జెల్ అంతా కూడా ప్రతి కబోర్డ్లో అయితే మేము పెట్టామన్నమాట. ఎందుకంటే మనం లేనప్పుడు ఆ కబోర్డ్స్ స్మెల్కి కానీ, లేదంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్కి కూడా అవి అట్రాక్ట్ అయ్యి వస్తాయన్నమాట. మనం వచ్చినప్పటికీ అవన్నీ కూడా కనిపిస్తే ఒకలాగా అన్హెల్దీ ఫీలింగ్ వస్తుంది. అందుకని ఈసారి అయితే మేము ఛాన్స్ తీసుకోకుండా మొత్తానికైతే కాక్రోచ్ జెల్ అనేది ఎక్కడైతే అవి వచ్చే ఛాన్స్ ఉన్నాయో ప్రతి చోట మేము అవి అప్లై చేసాం. వాష్రూమ్స్ దగ్గర నుంచి బెడ్రూము, ఎవ్రీ ఏరియా అయితే మేము కవర్ చేసామన్నమాట. ఇంకా సైమల్టేనియస్గా నేనైతే కిచెన్ మిగతా అన్నీ కూడా నేను క్లీన్ చేసుకున్నాను. బెడ్షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకొని పాత బెడ్షీట్స్ అయితే వేసి వెళ్ళామన్నమాట. ఫ్రిడ్జ్ కూడా అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాం. ఏమి అందులో పెట్టినా కూడా 6 వీక్స్ తర్వాత స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఏవి కూడా అందులో ఉంచలేదు. అన్నీ కూడా క్లీన్గా నీట్గా చేసుకొని మేము వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడైతే నేనైతే మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మొత్తం బాక్సెస్ కూడా అన్నీ వాష్ చేశాను. లాస్ట్ ఇయర్ ఇంకొక విషయం అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. వాష్రూమ్లో అయితే మేము ఎవ్వరం లేకపోయేసరికి ఒకలాంటి చిన్న చీకటి పురుగులు అయితే వచ్చాయి. అవి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాయి. అంటే అవి మనల్ని కొరకవు చేయవు, కాకపోతే ఊరికే డిస్టర్బెన్స్ అనమాట. అవి నాకు నచ్చలేదు. అందుకని చెప్పేసి ఈసారి అవి ఎక్కడి నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము క్లోజ్ చేసాము.
కమోడ్స్, తర్వాత మన వాటర్ డ్రైన్ అయ్యే ప్లేసెస్ అన్నిట్లోనూ కూడా మేము ఇట్లా క్లోజ్ చేసేసి అయితే మేము ఈ ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ నేను ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే బాగా ఫేస్ చేశాను. అందుకే ఈసారి జాగ్రత్త తీసుకొని అయితే మేము ఇండియా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో అది ముందు రోజు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ రోజు వచ్చేసి మేము ఫ్లైట్ అయితే ఉంది మాకు మార్నింగ్ 10 o'clockకి. అందుకని చెప్పేసి మార్నింగ్ 6 o'clockకి మేము స్టార్ట్ అయిపోయాము అనమాట. డ్రాప్ పికప్ వచ్చేసి మేము ఎక్కడ తీసుకున్నాము అంటే మీకు డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా ఇస్తాము. చాలా తక్కువకే వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మేము అక్కడికి చేరుకునేసరికి దాదాపు 9:30 అట్లా అయ్యింది. సో ఇంకా మొత్తానికి సిడ్నీలో క్రిస్మస్ కదా, కాబట్టి యాజ్ యూజువల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మాల్స్ వరకు ప్రతి చోట కూడా డెకరేషన్తో నింపేస్తారనమాట. సో ఈసారి కూడా అలాగే ఉంది. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ డెకరేషన్ కన్నా ఎగ్జైటింగ్గా ఉండే పార్ట్ ఏంటి అంటే మేము ఇండియా వెళ్తున్నాము. సో ఈ ఇయర్ అంతా కూడా కష్టపడి ఇయర్ అంతా కూడా మేము అంటే ఒకలాగా అలోన్గా అనిపించినటువన్నీ కూడా మేము ఇండియా వెళ్ళిన ఈ 6 weeksలో అయితే మాత్రం కవర్ చేస్తామన్నమాట. మాకు ఇంకా ఫ్లైట్కి చాలా టైం ఉంది కాబట్టి లోపలైతే ఎయిర్పోర్ట్ అంతా తిరిగి చూసామన్నమాట, సిడ్నీ ఎయిర్పోర్ట్ని. నేను చాలా వరకు విండో షాపింగ్ అయితే చేశాను, ఏమీ కొనుక్కోలేదు. ఎందుకంటే ఇండియా వెళ్ళిన తర్వాత చాలా కొనుక్కోవాలనే ప్లానింగ్లో అయితే ఉంటాం కదా. సో నేనైతే జస్ట్ విండో షాపింగ్ అయితే లేజీగా తిరుగుతూ చేశామన్నమాట. ఇక్కడ కొన్ని అంటే అట్రాక్షన్స్ ఉన్నాయి, నాకు భలే నచ్చింది. ఇక్కడ ఒక ఆప్టికల్ షాప్ ఉందన్నమాట. ఆప్టికల్ షాప్కి సంబంధించినటువంటి ఒక యాడ్ లాగా పెట్టారో మరి తెలియదు, కానీ ఒక ఫేస్ అయితే ఒక అమ్మాయి ఫేస్ బయట పెట్టి ఇదిగోండి ఇలా తిరుగుతున్నట్టు చూస్తున్నట్టు ఉందన్నమాట. చాలా బాగుంది. ఇదిగోండి మనం ఎటు చూస్తే అటు చూస్తుంది, కాసేపు అటు చూస్తుంది, కాసేపు ఇటు చూస్తుంది అనమాట. రోబో టైప్లో బాగుంది కదా. ఇంకా మెల్లగా అయితే మా ఫ్లైట్ టైం అవుతుందన్నమాట. ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే మా టెర్మినల్కి చేరుకోవాలంటే కొంచెం నడవాలి కాబట్టి అందుకే మేము వెళ్తూ ఉన్నామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ అందరూ పిలుస్తూ ఉన్నారు లోపలికి రమ్మని చెప్పేసి. యాక్చువల్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటే కనుక త్వరగా పిలుస్తారనమాట, ఎందుకంటే వాళ్ళని మనం సెటిల్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. అందుకని పాప ఉంది కాబట్టి మమ్మల్ని త్వరగా అలౌ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళి మేము అన్నీ సెట్ చేసుకొని సెటిల్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. ఈ గ్యాప్లో మళ్ళీ మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కానీ ఈసారి మాకైతే పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే ఏం లేదు. ఫ్లైట్లో వెళ్ళా కొంచెం బోర్ అనిపించింది అనమాట. మేమైతే చక్కగా హ్యాపీగా అయితే నిద్రపోయాం. మా పాప అయితే మూవీస్ చూసుకుంటూ కూర్చుందనమాట. ఇంకా మేము సింగపూర్ చేరుకునేసరికి బాగా ఫ్రెష్గా అనిపించింది. ఇంకా అక్కడ సింగపూర్లో కూడా లాస్ట్ టైం మేము కొన్ని అట్రాక్షన్స్ అన్నీ మిస్ అయినవి అన్నీ కూడా మేము కవర్ చేసాము. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.